ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విష్ణు, తననెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? పిన్ని, సాగర్ని హిమ నుంచి దూరం చేసినందుకు తను చాలా బాధపడుతోంది. మీరు తన చెల్లెలికి అన్యాయం చేశారని సాగర్ కూడా చాలా బాధపడుతున్నాడు. శిఖర జీవితానికి హిమ సంసారానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చెప్పడానికి నువ్వెవరు? రే సాగర్, ఏం మాట్లాడవేంట్రా? సాగర్, ఒక్కసారి హిమని చూడు. తను నిన్ను ఎంత ఇష్టపడిందో, ఎంతగా నిన్ను ప్రేమించిందో మా అందరికంటే బాగా నీకే తెలుసు. ఏయ్ ఆపో! నా అనుమతి లేకుండా తనని తీసుకురావడమే కాకుండా నా కొడుకు మనసు మార్చాలని చూస్తున్నావా? అత్తయ్య, నిజంగా నేనే తప్పు చేసినా నాకిక్కడే శిక్ష వేయండి. నేను ఆనందంగా భరిస్తాను. అంతేగాని నా తప్పేమీ లేకుండా ఇలా నా భర్తని నన్ను దూరంగా ఉంచి విడదీయాలని చూడొద్దు. నిన్ను చేసుకోవడమే మా వాడు చేసిన అతిపెద్ద తప్పు. నేను నిన్ను పుట్టింటికి పంపించి ఆ తప్పుని సరిదిద్దుకున్నాను. రండి, లోపల ఏం జరుగుతుందో చూద్దాం. మా అన్నయ్యకి అంతా తెలుసు. మీరొచ్చి ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకున్నా తను మారడు. ఏం తెలుసు? సాగర్ అన్నయ్యకి హిమ గురించి ఏం తెలుసు? అన్నయ్య, నిజంగా నువ్వు హిమని ప్రేమించిన వాడివే అయితే తను అంత బాధపడుతూ ఉంటే నువ్వు కామ్గా చూస్తూ ఉండవు. అవును సాగర్, హిమకున్న ఆస్తికి అంతస్తుకి నువ్వు తన ముందు సరితూగుతావా? తను కోరుకుంటే కోటాను కోటీశ్వర్లే క్యూలో ఉండేవాళ్ళురా. అలాంటి హిమ అత్తయ్య గారిని కూడా ఎదిరించి నీకోసం వచ్చింది సాగర్. పిన్ని తనని ఎన్నెన్ని మాటలన్నా పడింది. అంత పెద్ద కోట లాంటి ఇల్లు వదిలేసి మీ ఇంటికొచ్చింది. తనకి సకల సౌకర్యాలు కష్టపడకుండానే వస్తున్నా అవన్నింటినీ కాదనుకుని ఈ ఇంట్లో సాధారణ గృహిణిలా మీ అందరికీ సేవ చేసింది. ఎందుకు? కేవలం తనకి నువ్వంటే చచ్చెంత ప్రేమ కాబట్టి. ప్రేమ లేదు, దోమ లేదు. తన చెప్పు చేతల్లో ఉంటాడని నా కొడుకుని పెళ్లి చేసుకుంది, అంతే. మీరెంతమంది వదిన గురించి పొగుడుతూ చెప్పినా మా అన్నయ్య నమ్మడు, వినడు. సాగర్ అన్నయ్య, నేను చెప్పేది విను. మీ ఇద్దరిని విడదీయడానికి ఇదంతా చేస్తున్నారు. సాగర్, ఇంతకు ముందు కూడా చాలా ప్రయత్నాలే చేశారు. అవన్నీ నీకు కూడా తెలుసు. అవేమీ వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు ఈ డ్రామాలు ఆడుతున్నారు, అంతే.
డ్రామాలాడేది మేమే, నాటకాలాడేది మేమే. మీరందరూ మంచివాళ్ళు, అమాయకులు. అదే కదా రాధాబాబు మీ ఉద్దేశం? నువ్వు మాటిచ్చి తప్పుతుంటావు. తారగారు, మీ ఇంటికి కోడలు నా కూతురేనని ఇప్పటికీ చెబుతూనే మోసం చేస్తూనే ఉంటారు. మమ్మల్ని బకరాలని చేస్తూనే ఉంటారు. సువర్ణ, నీ కూతురు నువ్వు ఆశపడి భంగపడ్డారు. అంతేకాని ఎవరూ వాళ్ళని అన్యాయం చేయలేదు. నీ పంతం కోసం సాగర్ కాపురాన్ని నాశనం చేయకు. అవును పిన్ని, కావలిస్తే శిఖరికి మంచి సంబంధం మనమే చూద్దాం. తన పెళ్లి అంగరంగ వైభవంగా జరుపుదాం. దయచేసి హిమని, సాగర్ని శిఖర జీవితం కారణం చూపించి విడదీయొద్దు. అవునత్తయ్య, కొంచెం ఆలోచించండి. సాగర్, నువ్వు ఎవరి మాటలు విన్నావో, వాళ్ళేం చెప్పారో నాకు తెలీదు. నా చెల్లెల్ని నువ్వు దూరం చేసుకున్నావంటే నీకంటే దురదృష్టవంతులు ఎవరు ఉండరు. చెప్పొచ్చారులే అందరూ. చేయాల్సిందంతా చేసేసి ఈ నష్ట జాతకురాల్ని మా కంటగట్టి వెళ్దామని వచ్చారా అందరూ? పిన్ని, నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, హిమ నష్టజాతకురాలు కాదు. తన బిడ్డ బ్రతికే ఉన్నాడు. స్పిరిట్లో నీ బిడ్డ చనిపోలేదమ్మా. కదిలే కాలం ఆడుతున్న తోబూచులాటలో నీ బిడ్డ నీ నుంచి దూరం అయింది. చాలే ఆపు. నీ కట్టుకథలు మాకు చెప్పకు. నీ మాటలు అందరూ గొడ్డులా నమ్ముతారేమో కానీ మేము నమ్మం. తనే కాదు, నేను చెప్తున్నాను. నా మేనల్లుడు ఉన్నాడు. వారిని వెతికే పనిలోనే మేము ఉన్నాం. మీరిద్దరూ ఒకటే కదా, మీరు చెప్పే అబద్ధాలు కూడా ఒకటే. అబద్ధం కాదు పిన్ని, నిజం, అక్షరాల నిజం. సాగర్ అన్నయ్య, నీ బిడ్డని నేను తీసుకొస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.